హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ లో బీఎస్సీ హానర్స్ మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అనమాట. ఇందులో మనకి ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మేజర్ కి ఉంటుంది, అలాగే మైనర్ కి కూడా ఉంటుంది అనమాట. మేజర్ కి వచ్చేసి కోర్స్ 5 కింద ఉంటుంది, అలాగే మైనర్ కింద ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి వచ్చేసి మనకి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రెండు కూడా క్లియర్గా అయితే చెప్తాను అనమాట. సో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్ వారికి మాత్రమే అన్నమాట వీడియో. సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ యూనిట్ 1 నేమ్ వచ్చేసి స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ లో మనకి ఆల్కెన్స్ అండ్ సైక్లో ఆల్కెన్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇందులో మనకి ఆల్కెన్స్ అండ్ ఆల్కైన్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి ఓరియంటేషన్ ఆఫ్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్, ఓకేనా. ఇది వచ్చేసి మనకి టోటల్ 5 యూనిట్స్ నేమ్స్ అనమాట. క్లియర్గా చూసుకోవచ్చు. మీ సిలబస్ కాదో క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. యూనిట్ నేమ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. అందుకని 5 యూనిట్స్ అనేవి నేను చెప్పాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎడిషన్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బాండ్ ఫ్యూజన్ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. కాబట్టి అడిషనల్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే బాండ్ ఫ్యూజన్, సో కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 2 క్వశ్చన్స్. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సింది డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హైపర్ కాంజుగేషన్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్, అలాగే ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. 5, 6 లోంచి ఒక క్వశ్చన్ అలాగే 1, 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి టోటల్ గా 4 క్వశ్చన్స్. సో కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఓకేనా. ఇది యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 13 క్వశ్చన్స్ ఉన్నాయి. 13 క్వశ్చన్స్ మీకు టైం ఉంటే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది అప్లోడ్ చేసిన డేట్ నుంచి అయితే ఇప్పుడు మనకి కన్ఫర్మ్ గా మనకి టైం అయితే ఉందన్నమాట. ఎవరైతే ఎగ్జామ్ ముందు చూస్తారో వారు మాత్రం డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 9th క్వశ్చన్, 12th క్వశ్చన్. సో కన్ఫర్మ్ ఈ మాత్రం ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కార్బోనియం అయాన్ అండ్ కార్బోనియన్, ఓకేనా. ఇది మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే కార్బిన్స్ అండ్ నైట్రిన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, కన్ఫర్మ్ గా ఇవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 6th క్వశ్చన్ ఎలిమినేషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి బాండ్ పోలరైజేషన్. ఇది మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్ బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. యూనిట్ 1 లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారు కాబట్టి ఆ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే రాయొచ్చు. లేదంటే 9, 10 ఈ విధంగా ఇస్తే మాత్రం 2 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. కాబట్టి యూనిట్ 1 నుంచే మీరు డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 20 మార్క్స్ అని ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి 4 మార్క్స్ కింద ఇస్తే మాత్రం 8 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది యూనిట్ 1 స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ.